Hi friends, welcome back to my channel Sahu RS Eating Shows. వచ్చేసామండి ఈ రోజు అయితే వెరైటీ పూరి చూడండి పూరీలు 8 పూరీలు అయితే పెట్టుకున్నాము. పూరీలతోనైతే వచ్చేసినాము. పద్మ గారు అయితే కామెంట్ చేసిండ్రు పూరి విత్ ఎనీ కర్రీ చేయండి వదినమ్మ అని కామెంట్ చేసిండ్రు. అంటే కేఎస్పీ ఉంటది, కాకపోతే ఆమె పేరు అయితే పద్మ. మనసారా అన్నయ్య వదినమ్మ అని ఇంత బాగా అసలు కామెంట్ చూస్తేనే తను నోటితో పిలిచినట్టు ఏదో ఆత్మీయ బంధువు పిలిచినంత ఫీలింగ్ వస్తది. మీ అన్నయ్యనైతే ఫస్ట్ చెల్లె కామెంట్ వచ్చిందానే చూస్తాడు. అంతే అట్లనే ఏదో దగ్గర బాగా పరిచయం ఉండి బాగా దగ్గర ఇంట్లో మనిషి లెక్క అయిపోయింది. ఓకేనా? ఈ కర్రీ అయితే కొంచెం లేట్ అయింది, నీకోసమే చేసిన కొంచెం లేట్ అయింది. చాలా ఐటమ్స్ ఉన్నాయి, కామెంట్స్ పెట్టిన వాళ్ళవి చాలా పెట్టారు, కానీ కొంచెం ఒకటి చేస్తూ ఉన్నాము. కొంచెం ఓపిక పట్టండి. ఎక్కువ గుంకొచ్చే ఐటమ్స్ ఉన్నాయి, మేము ఎక్కువ మాకు అలవాటు కూడా లేదు, ఇంట్లో ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం కాబట్టి మనం కొంచెం హెవీ క్వాంటిటీ కాబట్టి మళ్ళీ బయట ఐటమ్స్ ఎందుకు వేస్ట్, హెల్త్ బయట కూడా బయట తక్కువ. ఛానల్ లేకముందు కూడా బయట ఎక్కువ తినపోతాం, కానీ ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు కొన్ని ఐటమ్స్ ట్రై చేస్తున్నాం. కానీ ఓకే, ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దామా? నువ్వు అడిగింది అయితే కొంచెం లేట్ అయింది, కానీ చేస్తున్నాము. అందరూ కొంచెం ఓపికగా ఉండండి, అందరి ఒక్కొక్కటిగా చేస్తాము. కానీ కొంతమంది అయితే మేము అడిగింది చేయట్లేదు అని మళ్ళీ కామెంట్ పెడుతుండ్రు. ఫీల్ అవ్వకండి దయచేసి, కొంచెం ఓపికగా చూడండి. ఒకటి కంపల్సరీ చేస్తాము. అన్ని పెట్టుడే. ఓకే, మీ అందరి అభిమానాలు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మా ఛానల్ ఇప్పుడు మంచిగా గ్రో అవుతుంది, చిన్నగా కొత్త ఛానల్ కదా. ఇలాగే మీరు ఎప్పుడు మమ్మల్ని ఆదరిస్తూ మంచి రెసిపీ పెట్టుకుంటా. ఇక ఓకే, లేట్ ఎందుకు, మా ఈ పూరికి ఈ పప్పు కర్రీకి అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లేట్ ఎందుకు ఫటాఫట్ స్టార్ట్ చేద్దామా? ఓకే, రైట్. ఓకే, 1 2 3 స్టార్ట్. ప్రైజ్ పెట్టుకోలేదు మనం 100. పన్నిబాబు లేడు కాబట్టి ప్రైజ్ లేదు. ఎట్లా అంటారా? పన్నిబాబు ఉంటే ముందుగా ప్రైజ్ అంటాడు, గుర్తు ఎత్తలేదు ప్రైజ్ ఫస్టే. పూరికి మంచి కాంబినేషన్, ఆలు పప్పు అండ్ చికెన్. పప్పు కదం కావాలి, అన్ని కదం కావాలి. పప్పు కాకుండా స్పీడ్గా క్వాంటిటీ చూసుకుంటే తినాలి, అదే పోటీ. 10 పెడదామని బాగానే, మరి 10 అవస్థ పడదు అని 8 పెట్టాను నేను. 10 ఒక పూర అట్టి తిన్న తినచ్చు, కానీ పప్పు అయితే పట్టు, మళ్ళీ అట్టి పప్పు తినరాదు. తినేటప్పుడు అటువైపు తింటున్నాం, కానీ కొంచెం ఎక్కువ అయ్యేసరికి అవస్థ అయిన తర్వాత. ఇంత పడేస్తానే ప్లేట్ నుంచు. పూరి నవ్వులు తిని మరి లేట్ అవ్వకుండా 2 hands పెట్టి టపటప కానిస్తారా? ఇది పోటీ రోజు ఇంత స్టైల్ అంటే నడవలే.
ఏమంటారు లాస్ట్ వరకు టప్పు అనిపిస్తుంది. నేనేమో అలా ఉంది మునగనే ఉంచింది మొన్న ఏంటి ఏదో రెసిపీ అంటే అలా సంసా వల్లనే ఉంది మింగి అంటారు ఆడికి వాళ్ళు మనోళ్ళు పెట్టిరు కామెంట్లు డాడీ విన్నారు అదే పెట్టారు ఇంకా దానికి ఇక బాగా పెట్టలే మరి ఇక దుల్లే కావచ్చు కానీ అదే రెసిపీ ఉండే నూడిల్స్ చూడండి వాళ్ళు ఎవరు విన్నారో మీకే వదిలేసింది ఇక ఒకరైతే మా పెట్టారు ఒకరైతే పెట్టారు డాడీ విన్నారు అని పెట్టారు. ఓకే చూసిరా నేను ఫస్ట్ నుంచి వీర పోరాటం చేస్తా లప్పలప్ప గదంతా లేదు కానీ భయపెట్టడానికి ఎట్లా చేస్తాడా ఎట్లా చేస్తాడా అర్థం కదా. ఫస్ట్ రోజు ఒకటే లెవెల్ తింటా నేనే ఓడిపోతాను. మనకి ఇరవై రెండిట్లో మంచిగా ప్రైజ్ మళ్ళీ గట్టిగా పెట్టినప్పుడే గెలిచింది మొన్న అయితే మంచిగా 200 పెట్టినాం అప్పుడు మంచిగా గట్టిగా పెట్టినప్పుడు ఓడిపోతున్నా 100 రూపీస్ ఇచ్చుడే పెట్టుకోలేదు నేను చెప్పిన 100 రూపీస్ అన్నా ఉండి పని పాప ఉంటేనే అన్నావు కానీ లేదా ఉన్నప్పుడే అని చెప్పినా కదా. సరే ఉండదు ఇప్పుడు ఇప్పుడే వసూలు చేస్తలే కానీ సరే తర్వాత చూస్తలే కానీ. ఓకే ఫ్రెండ్ ఇవాళ రాక మా వీడియోని అయితే ఓపిక కొద్ది చూసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మా ఈ పూరి అండ్ పప్పు కారపప్పు ఆ చెల్లమ్మ నాకు చెప్పింది ఆ పూరి కమ్ము అలా కాంబినేషన్ ఎన్ని కర్రీ అన్నది చాయిస్ కూడా మాకే ఇచ్చింది. ఓకే చెల్లమ్మ మీకైతే థ్యాంక్స్ మీకైతే. ఓకే మా ఈ యొక్క పూరి పప్పుకైతే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే తక్కువ మంది చేసుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి చేసుకొని చూడండి. ఓకే మీ ఓకే మళ్ళా వీడియోని అయితే ముగిద్దాం. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తామండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.